వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ ఆహ్ల్య సింగ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనేది చాలామంది విద్యార్థులు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి కెరీర్ మొత్తం మారిపోయేది, వాళ్ళ భవిష్యత్తు ఆధారపడేది ఇక్కడ తీసుకునే నిర్ణయం బట్టే. డిగ్రీలో ఏ కోర్సు తీసుకోవాలి అనేది మీరు చెప్పండి. ఏది తీసుకుంటే వాళ్ళ కెరీర్ అంటే భవిష్యత్తులో జాబ్ ఆపర్చునిటీస్ తేలిగ్గా వస్తాయి? ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది, లక్షలాది మంది ప్రతి ఏడాది బయటకు వస్తూ ఉంటారు. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఏ కోర్స్ తీసుకుంటే మంచిగా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది? సార్, తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో మేము ఎక్కువగా బీకామ్ అండ్ బీబీఏ కోర్సెస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తామండి. మా అడ్మిషన్స్ అన్నీ కూడా బీకామ్ అండ్ బీబీఏ మీదే, బికాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సెస్ వీఆర్ అ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్. సో స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ మీరు చెప్పినట్టు చాలా ఉన్నాయి. ఆపర్చునిటీస్ టు స్టడీ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ టు గెట్ ద జాబ్స్ ఆల్సో చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రేంజ్ ఇంత ఉండడం వల్ల మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్లో కానివ్వండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పొటెన్షియల్ని ట్యాప్ చేయడంలో కానివ్వండి, మా వంతు కృషి మేము తపస్యలో పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ కూడా చేస్తూ ఉంటామండి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు బీబీఏలో చేరే అవకాశం ఉందంటారు? బీబీఏలో ఇంటర్మీడియట్ ఎవరైనా రావచ్చండి. ఎంపీసీ అయినా, మన బైపీసీ పిల్లలైనా, లేకుంటే సిఈసీ వాళ్ళైనా ఎవరైనా రావచ్చు. బీబీఏ ఒకటి, రెండోది బీకామ్ అండి. బీకామ్. ఎస్. బీకామ్లో మళ్ళీ మాకు ఫినాన్స్ అని, కంప్యూటర్ అప్లికేషన్స్, టాక్సేషన్, అనలిటిక్స్, బీకామ్ అనలిటిక్స్, బీకామ్ ఫినాన్స్, ఇలా చాలా కోర్సెస్ ఉంటాయండి. వాళ్ళ పొటెన్షియల్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి బీకామ్లో వాళ్ళకి ఇష్టమైన కోర్సులు జాయిన్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారు, బైపీసీ చేసిన అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరు ఇది చూస్ చేసుకుంటే బెటర్ అని మీరు అంటున్నారు? అది డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇప్పుడు మామూలుగా మనకి ఎంపీసీ వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇంజనీరింగ్ వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. బైపీసీ వాళ్ళందరూ కూడా ఇటు మన నీట్ అని, లేకుంటే మెడిసిన్ వైపు వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఒకవేళ వాళ్ళు అందులో కానీ క్లిక్ అవ్వకపోయినా కూడా మనం బీకామ్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వచ్చండి. బీకామ్ అండ్ బీబీఏ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ దే క్యాన్ స్కోప్. అంటే వీళ్ళకి కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోతుంది కాబట్టి, అంటే సైన్స్ స్టూడెంట్స్ని మేము కాంపస్ ఫీల్డ్లోకి తీసుకురావాలి కాబట్టి మేము వాళ్ళకి ఒక బ్రిడ్జ్ ప్రోగ్రామ్ కూడా చేయిస్తామండి. లైక్ సో దట్ దే గెట్ అక్వైంటెడ్ విత్ ద టర్మినాలజీస్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, బికాస్ దట్ ఈస్ ఆఫ్టర్ అడ్మిషన్, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ దెమ్ టు టేక్ దీస్ క్లాసెస్. అలా అని ఎనీ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ టు టేక్ బీకామ్ అండ్ బీబీఏ. ఓకే. బీకామ్ బీబీఏ అంటే జనరల్గా బీకామ్ అనేది ఎప్పటి నుంచో అది ఒక ట్రెడిషనల్ కోర్సుగా ఎప్పటి నుంచో ఉంది. బీబీఏ గత కొంతకాలం నుంచి బీబీఏకి వస్తుంది. అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయంటారు వీటిల్లో? మనకి బీకామ్ అండ్ బీబీఏ కంటే చాలా ఫీల్డ్స్లో జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు వచ్చే కంపెనీస్ అన్నీ కూడా ఇట్స్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ పర్టిక్యులర్ డొమైన్. మార్కెటింగ్ వరకే పరిమితం అనుకుంటాం కానీ, బట్ నౌ దేర్ ఆర్ వాస్ట్ నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ వెన్ ఇట్ కమ్స్ టు బీకామ్ అండ్ బీబీఏ అండి. లైక్ సేల్స్, మార్కెటింగ్ కాకుండా ఇన్సూరెన్స్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఫినాన్షియల్ సర్వీసెస్ అని ఇలా చాలా క్రైటీరియాలో ఫర్ ఆడిట్ అసిస్టెంట్స్ కూడా మా బీకామ్ గ్రాడ్యుయేట్స్ని డెలాయిట్ లాంటి కంపెనీస్, పీడబ్ల్యూసీ లాంటి కంపెనీస్, ద బిగ్ 4 as they say, అందులో కూడా మా పిల్లలు ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే దే ఆర్ గెటింగ్ ప్లేస్డ్. అంటే ఈ బీకామ్ బీబీఏ అనేది చాలా కాలేజీలు ఆఫర్ చేస్తూ ఉంటాయి ఈ కోర్స్ని. అయితే తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ మీ ప్రత్యేకత ఏంటి? బీకామ్ అంటే నేను ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఆపర్చునిటీస్ ఏముంటాయి బీకామ్ అండ్ బీబీఏ చదివిన స్టూడెంట్స్కి తపస్యలో అంటే, మా దగ్గర ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. రైట్ ఫ్రమ్ ద డే ద క్యాండిడేట్ ఎంటర్స్ ద క్యాంపస్, అంటే ఫ్రమ్ day 1 we train them. అంటే ఫస్ట్ సెమిస్టర్ నుండే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, సాఫ్ట్ స్కిల్స్ మీద ప్రతి సెమిస్టర్లో ఒక ప్యారలల్గా ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉంటుందండి, అలాంగ్ విత్ ద రెగ్యులర్ కరిక్యులం. ఇప్పుడు రెగ్యులర్ కరిక్యులం రెగ్యులర్ క్లాసెస్లో వెళ్తూ ఉంటాయి. అదే టైం కాకుండా ఒక 2 hours ఆఫ్టర్ ద కరిక్యులం క్లాసెస్ వీ ఎంగేజ్ దెమ్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్ ప్రతి సెమిస్టర్లో.
అంటే స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మంచి పట్టు రావాలని ఫస్ట్ సెమిస్టర్ నుండి మేము స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడంలో కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటాం. అంటే మిగిలిన కాలేజీల్లో ఇచ్చే ట్రైనింగ్ కాకుండా మీరు ప్రత్యేకంగా మీరు ఒక కరికులం లాగా తయారు చేసి సాఫ్ట్ స్కిల్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, తర్వాత యాజ్ దే గ్రో అంటే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎక్సెల్ అని, లేకుంటే వి గివ్ దెమ్ సమ్ యాడ్ ఆన్ కోర్సెస్ అండి. ఎవ్రీ సెమిస్టర్లో ఒక యాడ్ ఆన్ కోర్స్ ఉంటుంది వాళ్ళకి. సో అదేమవుతుందంటే వాళ్ళ రెగ్యులర్ కరిక్యులంతో పాటు ఇది కూడా ఒక యాడ్ ఆన్ లాగా, అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, అట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వీళ్ళకి ఒక ఎడ్జ్ అబవ్ అదర్ స్టూడెంట్స్ కల్పిస్తామని. అయితే ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి మాది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళకి కీపింగ్ ద ప్లేస్మెంట్ యాక్టివిటీ ఇన్ మైండ్, వీ స్టార్ట్ దిస్ సిఆర్టీ ప్రోగ్రామ్. ఇట్స్ కాల్డ్ యాజ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మేము 6 ఫ్రేజ్ మా సిస్టర్ కన్సర్న్తో ఒక ఎంఓయూలో ఉంటాం. సో వాళ్ళ ఫ్యాకల్టీస్ మా క్యాంపసెస్కి విజిట్ చేసి ఈ పిల్లలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సిఆర్టీ ప్రోగ్రామ్ మేము ఫైనల్ ఇయర్లో అంటే 5th సెమిస్టర్లో స్టార్ట్ చేస్తామండి. ఈ 5th సెమిస్టర్కి పిల్లల్ని అందరినీ కూడా మేము వాళ్ళని 3 కేటగిరీస్లోకి డివైడ్ చేసుకుంటాం. వన్ ఈజ్ students who are interested in going for higher education. The other one is those who are interested for professional degrees later. And the third one is for placements. So placements interest ఉన్న వాళ్ళందరినీ కూడా ఇట్లా సిఆర్టీ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేయిస్తాం. ఈ సిఆర్టీ ప్రోగ్రామ్ ఏదైతే ఎన్రోల్ అందులో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము ప్లేస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు జనరల్గా బీబీఏ బీకామ్ అనేది చాలా ఇందాక మంది చెప్పినట్టు చాలా కాలేజీలు ఆఫర్ చేస్తుంటాయి. అంటే మీరు చెప్తుంది మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆ విద్యార్థులకి మీరు సొంతంగా కరికులం పెట్టడం, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం, స్పెషల్గా ట్రైన్ చేయడం అనేది చెబుతున్నారు. అంటే ఈ మార్కెట్ అవసరాలు ఈ కంపెనీస్ అంటే ప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీస్ మీకు చెప్తూ ఉంటాయా? అవునండి, మా ఇందాక నేను చెప్పినట్టు మాకు ఒక స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్ట్ ఉంటుందండి. మా నెట్వర్కింగ్ ద్వారా మాకు వచ్చే కంపెనీస్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమి మాకు చెప్తారు. సో ఇండస్ట్రీ డ్రివెన్ ట్రైనింగ్ అనేది మేము మా పిల్లలకి ఇవ్వగలుగుతాం. అంటే మార్కెటే మీకు చెప్తూ ఉంటుంది, ఆ కంపెనీలే మీకు చెప్తూ ఉంటాయి. దాని ప్రకారం ఈ రెగ్యులర్ కోర్స్ కాకుండా కొత్తగా కోర్సు వాళ్ళకి కూడా అవునండి అప్డేట్ అవుతూ ఉంటాం. సో అప్డేటెడ్గా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఆలియా సింగ్ గారు, ఇప్పుడు ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్లు ఆలోచించేది మనం ఇంటర్మీడియట్ అయిపోయాక ఒక కోర్స్ తీసుకుంటాము, బీకామ్ బీబీఏ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు తపస్య కాలేజ్లో. అయితే ప్యాకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? మా దగ్గర అండి మేము మినిమం అంటే మామూలుగా మాట్లాడుకోవడానికి మేము మినిమం ప్యాకేజ్ 2.5 దగ్గర నుండి స్టార్ట్ చేస్తామండి. సో పర్ యానం 2.5 lakhs per annum, which is roughly to 20,000 per month. That is the starting, that is the initial. And ఇప్పుడు మాకు యావరేజ్ ఒక 3 to 3.5 lakh లో ఉందండి. హైయెస్ట్ హ్యాస్ గాన్ అప్ టు 6 lakhs per annum. Average 3.5 lakhs. Yes, 3.5 lakhs. On an average we are able to give 3.5 lakhs per month starting లోనే ఉందండి. ఆల్రెడీ 5 lakh per annum candidates మా దగ్గర 100+ ఉన్నారు ఈ ఇయర్. That is one of the biggest achievements our college has achieved this year. And about 80+ students are in 4 lakhs package అండి. ఇంకా 200+ స్టూడెంట్స్ 3 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. 2.5 కన్నా తక్కువ ఇచ్చే కంపెనీస్ని మేము పెద్దగా ఎంటర్టైన్ చేయము, విచ్ ఐ థింక్ ఐఎమ్ బీయింగ్ అ లిటిల్ మోర్ బట్ యా దట్ ఈస్ వాట్ వి యూజువల్లీ డు. ఓకే, యావరేజ్ మీది 3.5 lakhs per annum అనేది మీరు మెయింటైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు తపస్యలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు మీరు? మీ ప్రత్యేకత ఏంటి? మా దగ్గర ఉండే ఫ్యాకల్టీ కానివ్వండి, క్లోజ్ మెంటార్షిప్, లిమిటెడ్ స్ట్రెంగ్త్తో క్లోజ్ మెంటార్షిప్, 1-to-1 స్టూడెంట్ మెంటార్షిప్తో మా దగ్గర ప్రోగ్రామ్స్ రన్ అవుతాయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్, మేనేజ్మెంట్ రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇంటరాక్ట్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ సమ్ స్ట్రాంగ్ పాయింట్స్. హైరార్కీలో ఈ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ చాలా స్మూత్గా, అంటే హై లెవెల్స్ నుండి గ్రాస్ రూట్ లెవెల్స్ వరకు చాలా నీట్గా ఫ్లో అయ్యేది మా కాలేజ్లో, అదొక స్ట్రాంగ్ పాయింట్ మాది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద అకాడమిక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అకాడమిక్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఇప్పుడు మాకు ప్లేస్మెంట్స్ కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్గా ఉందండి. Okay. Yeah, compared to many other engineering colleges, I can nicely boast and tell that we are far better than them. ఎందుకంటే చాలా వరకు మేజర్ కాలేజెస్ చూస్తే ఇంత ప్లేస్మెంట్స్ వేరే కాలేజెస్లో కూడా, అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, నాన్ ఇంజనీరింగ్ కానివ్వండి, 5 lakh ప్యాకేజెస్ అట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇస్తున్నామంటే the credit really goes to the faculty and management of Tapasya. Of course the students also. Okay.
వితౌట్ దే పొటెన్షియాలిటీ ఐఎమ్ షూర్ ఇంత అచీవ్ చేయలేకపోయేవాళ్ళం. అహల్య సింగ్ గారు, ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది మీ దగ్గర తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో ఎట్లా ఉంటుంది? మా క్యాప్షనే అది సార్, వీ ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద క్యాంపస్ టు కార్పొరేట్ త్రూ దిస్ ట్రైనింగ్. సో the mission of the college itself says that we are creating business leaders with who are challenging, who are ready to face the global challenges. So the mission of our college itself says that we develop management leaders who are ready to face the global challenges. So ఈ challengesకి అనుకూలంగా మేము కూడా అదే రేంజ్లో ట్రైనింగ్ ఇప్పిస్తామండి. ఆల్రెడీ మీకు చెప్పినట్టు 6 Phrase అనే మా సిస్టర్ కన్సర్న్తో కొలాబరేట్ అయ్యి ఈ 6 Phrase ట్రైనింగ్లో ప్రత్యేకత ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ యాప్టిట్యూడ్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ట్రైనింగ్తో పాటు వాళ్ళు మనకు ఒక ఎల్ఎంఎస్ పోర్టల్ ఇస్తారు. ఎల్ఎంఎస్ పోర్టల్ యాక్సెస్ పిల్లలకి ఇస్తే వాళ్ళు రెగ్యులర్గా అందులో టెస్ట్లు, డైలీ టెస్ట్లు, ఈ పేపర్స్లో వాళ్ళకి ఏదైతే థియరీ చెప్తారో వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి అదే టాపిక్ మీద దే కెన్ వర్క్అవుట్. అలా వర్కౌట్ చేస్తూ ప్రతి 3 monthsకి ఒకసారి మేము ఒక కన్సాలిడేటెడ్ మాక్ టెస్ట్ లాగా కండక్ట్ చేస్తాం. ఈ టెస్ట్ స్కోర్ వాళ్ళకి ఎవ్రీ 3 months అక్యూములేట్ అవ్వాలి. సో హైయెస్ట్ స్కోర్ చేసిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము సెగ్రిగేట్ చేసి హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న కంపెనీస్కి తీసుకెళ్తాం. ఎటువంటి కంపెనీస్ అండి? హైయెస్ట్ ప్యాకేజెస్ ఇన్ సెన్స్ లైక్ మన డెలాయిట్ వచ్చిన, పీడబ్ల్యూసీ వచ్చిన, లేకుంటే మన అమెజాన్ ఉందండి, అండ్ అఫ్ కోర్స్ జెన్పాక్ట్ అండ్ టీసీఎస్ పే లెస్, బట్ దెన్ ఇఫ్ బ్రాండెడ్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకు కూడా మేము అలౌ చేస్తాం. సో ఈ స్టూడెంట్స్లో ఒకలాంటి ఎంతూజియాజం టు గెట్ బెటర్ స్కోర్స్, టు గో ఫర్ బెటర్ ప్యాకేజెస్. సో ఇది పెంపొందించడానికి ఈ ఎల్ఎంఎస్ పోర్టల్ ఒకటి మాకు బాగా హెల్ప్ఫుల్గా ఉందండి. అదొకటి you can say is a little different from the other colleges. Apart from that, మనకి LMS ద్వారా మనకి కంపెనీ బేస్డ్ టెస్ట్లు అంటారండి. అంటే మామూలుగా మనకి బ్యాంక్ ఎగ్జామ్ అనుకోండి, లేకుంటే యూపీఎస్సీ ఎగ్జామ్ పేపర్స్ మార్కెట్లో దొరుకుతాయి మనకి. అవి ఏమైనా చదువుకొని ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఒక టీసీఎస్ లేకుంటే ఇన్ఫోసిస్ వీళ్ళు కండక్ట్ చేసే పేపర్స్ అట్లా దొరకవు మనకి. They have to be downloaded from the net or from the website of the respective companies. So students ki anta opika undadu, vallanta interest kuda chupichakapovu. So what we do through LMS, these company based tests are available. So we make them do those tests regularly. Ante repu podduna oka 10-15 రోజుల్లో ఈ కంపెనీ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, లేక టీసీఎస్ వస్తుంది అంటే పిల్లల్ని కూర్చోబెట్టి ఈ కంపెనీ బేస్డ్ టెస్ట్లు మన ఎల్ఎంఎస్ పోర్టల్. ఆ కంపెనీ వాళ్ళు ఏం టెస్ట్ పెడతారో ఆ టెస్ట్ మీరు ముందర పెట్టేస్తారా? అటువంటి మాక్ వాళ్ళ టెస్ట్లు మన దగ్గర రెడీగా ఉంటాయండి. మాక్ టెస్ట్, నాట్ ద సేమ్ టెస్ట్, మాక్ టెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. తేలిగ్గా ఉంటుంది విద్యార్థులు, వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు, అక్కడ నర్వస్నెస్ ఉండదు. కొంచెం పేపర్ చూడంగానే దే విల్ నాట్ పానిక్. ఓకే, అది మీ ప్రత్యేకత. మేము వాళ్ళలో పెంపొందిస్తాం. అదొక ప్రత్యేకత. అది అన్ని కాలేజెస్లో జరగదు, మా తపస్యలో ఉంది అని మేము భావిస్తాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఫర్ ఇంప్రూవింగ్ అవర్ ప్లేస్మెంట్స్. థ్యాంక్ యూ.